పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీకి నేను స్టేట్ ప్రెసిడెంట్. నేను ఆకివీడు వెళ్ళాను సంఘటన జరిగిన తర్వాత, కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. ఆకివీడులో రామాలయం ఉందని ఎవరికీ తెలియదు, చాలామంది మర్చిపోయారు. అక్కడ ఉన్న పేటోళ్ళు మర్చిపోయారు, రాజకీయ నాయకులు కూడా మర్చిపోయారు. కానీ 7వ తారీఖున సాక్షిలో ఒక ఐటెం వచ్చింది, రామ ఈ దేవాలయం ఇలాగ శిథిలం అయిపోయింది, ఎవరు పట్టించుకోరా అని రాముని మీద ఆయనకున్న భక్తిని ఆయన చాటుకుని ఒక ఆర్టికల్ రాశారు. ఆ రాసిన తర్వాత దాన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా అది ఒక రామాలయం ఉంది, అక్కడ శిథిలావస్థలో ఉంది అనుకుంటే, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా అక్కడికి వెళ్ళాడు ఆ రామాలయాన్ని ఏంటో చూద్దామని. అక్కడికి వెళ్ళిందంటే చెత్తా చెదరంతా శుభ్రంగా మునిగిపోయింది, అది ఎవరు ఉపయోగించట్లేదు. అక్కడంతా అన్ని రకాల చెత్త దాని మీద ఉంటే ఆయన శుభ్రంగా చేయించాడు. లోపల చూసినట్టయితే ఒక నంది బొమ్మ పక్కన ఉంది, రామలక్ష్మణులు ఆంజనేయుడు ఈ బొమ్మలన్నీ ఉన్నాయి, చాలా శిథిలావస్థలు ఉన్నాయి, చాలా పాడైపోయినాయి. ఆ బొమ్మలను చూసిన తర్వాత ఇది రామాలయం అని ఎవరైనా అనుకునే విధంగా ఉంది కాబట్టి అతను రామాలయం అని ఈ రామాలయం కడతానంటే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మేమందరం కూడా మాకు రామాలయం అక్కర్లేదు, మేము క్రైస్తవులం, మాకు రామాలయం అక్కర్లేదు అన్నారు. ఏంటికి ఇక్కడ ఎస్సీలుగా ఎస్సీలు అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారా, ఒక్కరు కూడా లేరా, రామాలయాన్ని నేను కడతాను అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక వెళ్ళారు. రామాలయం కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు అంటే పూర్తిగా అందరూ క్రైస్తవులు కాదు, కొంతమంది హిందువులు ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఇది కడితే వాళ్ళకు నచ్చదనే ఉద్దేశంలో వాళ్ళు కట్టకుండా ఆపేయాలని ఒక డిసైడ్మెంట్కి వచ్చేసారు. ఈయన శ్రీరామనవమి రోజున వెళ్ళాడు. శ్రీరామనవమి వస్తారని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా గుమ్ముకూడారు. ఆయన ముందు వస్తారని ఎస్సీ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లు అందరూ ఉండి మనం వెళ్ళకూడదు, మగాళ్ళు ఎవరికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళని పంపిద్దాం అనేసి ఆడవాళ్ళని పంపిస్తే ఆయన దండ వేయకుండానే వీళ్ళు అడ్డుకున్నారు. అయినా సరే పక్క దేశేసి దండ వేసారు. దండ వేసేసిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆడవాళ్ళు అదే దండ తీసారు. ఆ దండ తీసేసిన తర్వాత గొడవ పెద్ద అయిపోయింది. అక్కడ కూడా వచ్చిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చిన జనసేన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు జై శ్రీరామ అనడం, వీళ్ళేమో అది ఇక్కడ అనడానికి వీల్లేదనడం, దాంతో ఘర్షణ జరిగింది, కొట్లాట జరిగింది. కొట్లాట జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఒక్కడే కొడితే అవ్వదు కదా, ఒక్కడే కొడితే దాడి అవుతుంది. కొట్లాట అంటే ఇరుపక్షాలు జరుగుతుంది. అప్పుడు ఎస్సీల మీదే ప్రత్యేకంగా ఒక 51 మంది మీద గుర్తించి గొడవ చేసిన వాళ్ళు గుర్తించి కేసు కట్టారు. ఈ కాపుల మీద ఏమీ, లేకపోతే అగ్రవర్ణాల మీద ఏమీ కేసులు కట్టలేదు. ఇది దుర్మార్గం అంటాను నేను. కేసులు కట్టాలంటే ఇరుపక్షాలని కట్టాలి, ఆ విధంగా ఒకే సైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ రామాలయం అక్కడ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి తప్పించి నాకు నచ్చింది ఇస్తానడం కరెక్ట్ కాదు. వాళ్ళ రామాలయం కాదట, అది ఎక్కడో రోడ్డు పక్కనే ఒక రామాలయం తీసేస్తే అది ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఖాళీగా ఉందని పెట్టాడు. చాలా కాలం పూజలు జరిగాయి అక్కడే. ఎస్సీలు కూడా చెప్తున్నారు ఇక్కడ రామాలయం ఉంది, ఇక్కడ శ్రీరామనవమి పూజలు చేశారు, మేము పానకాలు అవి తాగామని చెప్పారు. కాలక్రమేణా వాళ్ళు మానేశారు, వీళ్ళకి చేయడం మానేశారు, బయట వాళ్ళు చేసేవారు, వీళ్ళు కూడా మానేశారు. మానేసిన తర్వాత ఇప్పుడు ఈ రామాలయం విషయం పేపర్లో రావడంతో బయటకు రావడంతో ఈయన కడతానండం, వాళ్ళు వద్దనడం, ఇదే కారణం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 కులాల మధ్యన లేకపోతే 2 మతాల మధ్యన దారి చేసే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం తప్పు. వెంటనే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి, నిజ నిర్ధారాలు తెలుసుకోవాలి, ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించాలి, లేకపోతే సర్ది చెప్పాలి. ఇప్పుడు గుడి అవసరం లేదు, ఎందుకంటే గుళ్ళు చాలా ఉన్నాయి ఈ దేశంలో, గుళ్ళకి ఏమీ లేదు, అక్కడికే వెళ్ళి రాముడికి పూజ చేయాలని ఏమీ లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు అక్కర్లేదని కోరుకున్నారు కాబట్టి ఆ గుడి విషయం పక్కన పెట్టి సామరస్యం ఉంచి ఎవరైతే ఎస్సీలు ఇప్పటి వరకు అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నారో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేశారు. ఆ నాన్ బెయిల్కి వెంటనే బెయిల్ వచ్చేలాగా ప్రభుత్వమే చర్యలు తీసుకుని వాళ్ళు బయటకు తీసుకురావాలి, ఒక పీస్ కమిటీ వేయాలి, ఇరుపక్షాలని కూర్చోబెట్టి. అది ఇంకా దేవాలయం అనేది ఒక వివాదం అయిపోయింది కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు. ఆ దేవాలయం కాకుండా ఇదే కమ్యూనిటీ హాల్లో లైబ్రరీగా పెట్టి ప్రజలందరికీ ఉపయోగం పడేలా చేయాలని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అది చాలా తప్పు. ఎమ్మెల్యే చెప్పలేదు, ఆయన వీళ్ళు చెప్పిందని చెప్పాడు. మీరు మొదట ఆయన రఘురామకృష్ణరాజు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ వీడియో చూసినట్టయితే నేను ఇక్కడ రామాలయం కడతానంటే నువ్వు రామాలయం కట్టడానికి వీలు లేదు, మేమందరం దళితులం కాదు, మేము క్రైస్తవులు అని చెప్పారు. అదే మాట అతను చెప్తున్నాడు. ఇతను క్రైస్తవులను డిక్లేర్ చేయలేదు, మేము క్రైస్తవులు మాకు అక్కర్లేదని చెప్పారు. అదే మాటను ఎవరైనా కొనసాగిస్తారు, అంతేగాని ఇతన్నే డిక్లేర్ చేయలేదు. మేము డిక్లేర్ చేసుకున్నాం, ఇక్కడ ఉన్న ఎస్సీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మాకు రామాలయం అక్కర్లేదు,
నేను నిజంగా దళితులకు మేము క్రిస్టియన్ కాదు దళితులు అనుకుంటే రామాలయాన్ని అబ్జెక్షన్ పెట్టరు కదా. హిందువులుగా ఉన్నప్పుడు ఏ దేవుడినైనా పూజిస్తారు. ఇప్పుడు ఏమంటారు, గొంతేలమ్మ మాకు కావాలంటారు. గొంతేలమ్మ ఎవరు? గొంతేలమ్మ క్రైస్తవ దేవత కాదు కదా, మరియమ్మ కాదు కదా. గొంతేల అంటే హిందూ దేవత. నంది హిందువుడు, ఈశ్వరుడికి వాహనం నంది. ఈ రెండు హిందువులే. ఆ రెండాటిని పూజించినప్పుడు రాముని పూజించడానికి ఏంటి అంటే ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తేనే అక్కడ శాంతి భద్రతలు ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టేసేలాగా అది చేయాలి ఇది చేయాలంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది తప్పించి ఏం కాదు. ఇందులో చాలా సెన్సిటివ్ ఉంది. వాళ్ళు వద్దన్నారు, మేము క్రైస్తవులు అని చెప్పేశారు. ఫస్ట్ వీడియో చూస్తే నేను కడతానన్నాడు. ఈడు అయిన కట్నాకి వాళ్ళెవరు వద్దన్నాకి దాని గురించి పీస్ కమిటీ వేయాలి. వాళ్ళకి అక్కర్లేదు గొంతెలమ్మ గుడి కావాలంటే వాళ్ళు హిందువులే. అప్పుడు రాముని కూడా పెట్టుకోవచ్చు. ఒకే దైవంలో ఎన్ని దేవాలయాలు ఉంటున్నాయి మనం చూస్తున్నాం. ఒక ఆలయంలోకి వెళ్తే అక్కడ రాముడు ఆలయం ఉంటుంది, శివుడు ఆలయం ఉంటుంది, నంది ఆలయం ఉంటుంది, ఇంకా గ్రామ దేవతల ఆలయం ఉంటాయి. 10-15 ఆలయాలు చుట్టూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా మీకు గొంతెలమ్మ ఆలయం నంది ఆలయం కావాలంటే రాముడి బొమ్మలు కట్టుకుంటే తప్పే ఉంది అంటాను నేను. ఆయన హిందువులే కదా. మీకు హిందూ అక్కర్లేదు అనుకున్నప్పుడు క్రిస్టియన్ అనుకున్నప్పుడు ఈ గొంతెలమ్మ కూడా అక్కర్లేదు. రామాలయాన్ని ఎందుకు అబ్జెక్షన్ పెట్టాలి? రామాలయం ఉంటే హిందువులు, గొంతెలమ్మ అంటే హిందువులు కాదని కాదు కదా. ఇది ఈ లాజిక్ని మర్చిపోయి పాడుతున్నారు. ఇది కుట్ర కోణం దాగుంది దీంట్లో, రాజకీయ కుట్ర కోణం దాగుంది. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు జనాల్ని ఎగదోస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. పీస్ కమిటీ అదే మరి హోంమంత్రి సీఎం వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. వీళ్ళేమి ఎక్కడో దూరంగా లేరు కదా, చైనాలో లేరు కదా, ఎక్కడ పక్కనే ఉన్నారు, కోతవేడి దూరంలో ఉన్నాడు. వెంటనే ఒక కమిటీని పంపించాలి, సీఎం పంపించాలి. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను సనాతన ధర్మం అంటాడు కదా, అక్కడికి వెళ్ళి మరి ఏదో చూడాలి కదా. చూసి అది కాదు ఇది కాదు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఏదేదో అనుకుని అపోహలో పోయి ఇంకా విమర్శలు పెంచకముందే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఇది ఇక్కడితో సర్దుమణుగుతుంది. నేను హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి చెప్పేది ఏంటంటే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీరు విస్మరిస్తున్నారు. మీరే నేరస్తులు, ప్రజలు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు కాదు. ఏదైనా సమస్య వచ్చిందో దాన్ని తీర్చవలసిన బాధ్యత పెద్దనగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా. ఆయన తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.